ఏమే మధ్యాహ్నం భోజనం అలా ఉంది? ఏమయ్యిందండి? నువ్వు భోంచేయలేదా మధ్యాహ్నం? భోంచేశానండి. మరి తేడా ఏముందో తెలియలేదా? బాగుంది నాకు. నేను జొమాటో బుక్ చేసుకొని తెప్పించుకొని తిన్నానండి. అందుకే బాగుంది. నాకు ఎందుకే మరి ఇంట్లో చేసి పెట్టావు? హోటల్ ఫుడ్ నీకు పడదు కదండి, అందుకనే చేసి పెట్టాను మీకు. నేను చేసిన వంట నాకు తినబుద్ధి కాలేదు, అందుకే జొమాటోలో తెప్పించుకొని తిన్నాను. ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఏ వంట? కర్రీలో ఏమే ఉప్పు చాలా ఎక్కువైంది. మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. కర్రీలో ఉప్పు ఎక్కువ కావడం కాదండి, ఉప్పు మసాలా కర్రీనే చేసినాను. ఆ? ఉప్పుతో మసాలా కర్రీనా? ఎలా తింటారే దీన్ని? అందుకే నన్ను జొమాటోలో బుక్ చేసుకొని తెప్పించుకొని తిన్నావు. నాకెందుకే ఇలా చేసి పెట్టావు? నా ఫ్రెండ్ పిలుస్తున్నాడు, ఒక్క నిమిషము మాట్లాడొస్తాను. సరేనండి. మరి బాగా చేస్తే రోజు చేయించుకుంటారు 3 పూట్ల నాతో. అందుకే మా అమ్మ అన్నిట్లోకి ఉప్పు ఎక్కువ వేసి చెయ్యమనింది, అందుకే అలా చేశాను. నేను అందుకే తెప్పించుకొని తిన్నాను బయట నుండి. ఇదేంది ఇలా ఉప్పు వేసి చేస్తూ ఉంది అన్నిటికీ? అంటే నేను చేసుకొని తినాలనేమో దీని ప్లాను. ఏం చేస్తాం, తప్పదు కదా. ఆకలికి ఉండలేం కదా, ఏదోటి చేసుకోవాల్సిందే, తప్పదు. ఇంకా రేపటి నుంచి ఆఫీస్కి పోయే లోపల పెందలాలు లేచి వంట చేసుకొని తిని బయలుదేరాలి. లేదంటే ఇది అన్నిట్లోకి ఉప్పు చేసి నాకు చేసి పెట్టి చంపేస్తుంది. అమ్మయ్య, నేను అనుకుంది మా అమ్మ చెప్పినట్టు చేసింది, నా కోరిక నెరవేరింది. ప్లాన్ సక్సెస్.